నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. గురువుగారితో మాట్లాడి, ఈ మధ్య చాలా వైరల్ జరుగుతుంది. ఏంటంటే, భూకంపం తెలంగాణలో, ఆంధ్ర, దేశంలో ఇలా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా భూకంప భయం మన తెలుగు రాష్ట్రాల మీద ఉందా? విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం వెంకటేష్ గారు. గురుగారు, చూస్తున్నాం సోషల్ మీడియాలోనే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. హ్మ్. రామగుండంలో భూకంప భయం త్వరలో రాబోతుంది అని. హ్మ్. ఎంతవరకు నిజం? నమ్మొచ్చా? 100% నిజం. ఓకే. ఎందువల్లంటే లాస్ట్ సంవత్సరము డిసెంబర్ నెలలో హ్మ్. వాళ్ళు అనౌన్స్ చేశారు ఎపిక్ అని. ఈ యొక్క సిస్మాలజీతో ఈ యొక్క ట్రెమర్స్‌ని ఎంత తీవ్రత ఉంటుంది అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ అన్నీ ఆ సంస్థ ఎప్పుడైనా చేస్తే ఒక్కొక్కసారి ఎప్పుడైనా తప్పొచ్చేమో కానీ హ్మ్. ఎక్కువ సార్లు సక్సెస్ అయింది. ఓకే. అంటే నాకు ఇంకో అనుమానం. ఇలా హ్మ్. హ్మ్. ఎర్త్‌క్వేక్స్ అవి వస్తున్నాయి అని మనం ఒక ముందు సూచనగా భావించడమే కాకుండా, హ్మ్. ఇది హ్మ్. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజంగా జరగబోతుంది అని అనుకోవచ్చంటారా? 100% జరగబోతోంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 16వ శతాబ్దానికి చెందినవారు. హ్మ్. ఆయన రాసినటువంటి కాలజ్ఞానం కాలంలోకెళ్ళి అక్కడ జరగబోయేటటువంటి భవిష్యత్తును ప్రెడిక్ట్ చేశారు. అన్నీ జరిగినాయి కూడా. ఓకే. ప్రతీదీ జరుగుద్ది కూడా. ఆ విధంగా మొన్న థాయిలాండ్‌లో మైనార్‌లో జరిగింది భూకంపం. అవునండి. వెంటనే షష్టగ్రహ కూటమి రాగానే బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాలు మీనరాశిలో, హ్మ్. కన్యా రాశిలోనేమో కేతుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి అన్నారు. అలాగే మైనార్‌లో జరిగింది అవును. థాయిలాండ్‌లో. మయన్మార్‌లో వచ్చింది. నెక్స్ట్ మౌంట్ ఆబూ స్పిరిచ్యువల్ ప్లేస్ అది. ఆ అవును. స్పిరిచ్యువల్ యాబ్ అంటే శివబాబా బ్రహ్మకుమారీస్ ఉన్నారు కదా! అవునండి. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నిత్యం మెడిటేషన్‌లు జరుగుతాయి. నిత్యం స్పిరిచ్యువల్ వైబ్రేషన్స్ ఉంటాయి. అన్నిట్లకంటే ముఖ్యంగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గిరిశిఖరం ఉంటుంది పైన. హ్మ్. ఆ దానిపైనే స్పిరిచ్యువల్ ప్లేస్ పైనే ఈ కొండంతా కూడా కాలిపోయింది. అడవులన్నీ కూడా కాలిపోయినాయి. సో, ఈ వెంటనే అగ్ని ప్రమాదాలు జరిగింది మర్నాడే. ఓకే. అంటే ఆ తర్ ఇవన్నీ కాలజ్ఞానంలో హ్మ్. మాటలకి తర్వాత ముందు అడుగు. హైదరాబాద్‌లో జరిగినాయి ట్రెమర్స్. ఓకే. ఆ నెక్స్ట్ డే వరుసలో కంటిన్యూషన్ అనమాట. హుహు. అదే విధంగా అంటే డైలీ జరగవు. అవి ఎక్కువ జరుగుతా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక రామగుండంలో అవన్నీ తవ్వేశారు సింగరేణి కాలరీస్‌కి. అవును. సో, లాస్ట్ ఇయర్ ప్రెడిక్ట్ చేశారు. అన్నట్టుగానే వచ్చింది డిసెంబర్‌లో. కాకపోతే ఏంటంటే ప్రజలు భయభ్రాంతులను చెందాలని కాదు చెప్పేవన్నీ గూడా. హ్మ్. అవేంటంటే జాగ్రత్తలు తీసుకోండి. ముందు జాగ్రత్తగా బయటకొచ్చి ఇళ్ళ బయటకొచ్చి ఉండండి అని చెప్పి ఆ రీసెర్చ్ సంస్థలు చెబుతాయి. అంతే తప్ప నెగెటివ్‌గా తీసుకోవడానికి కాదు. అది కాలజ్ఞానంలో క్లియర్‌గా ఇంకా ఇయర్ టు ఇయర్ ఈ యొక్క శని మేషరాశిలోకొచ్చినప్పుడు, తర్వాత శని వృషభ రాశిలోకొచ్చినప్పుడు, హ్మ్. శని మిథున రాశిలోకొచ్చినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ 2 ½ ఇయర్స్‌లో రాబోతున్నాయి. మేషరాశిలోకి. ఓకే. అంటే 2027:30 ఇంకొక 2.5 కలిపితే 2030 ఇంకో 2.5 ఏళ్ళు కలిపితే 2032:30 ఈ విధంగా జరగబోతోంది. అప్పుడు కాలజ్ఞానం చూసుకోవచ్చు. ఏమని చెప్తున్నారంటే డైరెక్ట్‌గా యమదూతలు క్రిందకొచ్చి ఖరారు నృత్యం చేస్తాయని చెప్తున్నారు. రోగాలు ప్రబలుతాయని చెప్తున్నారు. హ్మ్. శవాలు గుట్టలు గుట్టలుగా పడతాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు శవాలు గుట్టలు గుట్టలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చినప్పుడు జరగలేదా? ఇది దేనికోసం బ్రహ్మం గారు చెప్పారు? ధార్మిక ప్రవర్తన మార్చుకోండి. హ్మ్. ధర్మంగా మారండి అని. అధార్మికులు ఏం చేస్తారంటే, ఏంటి మీరు భయపెడుతున్నారు? మీరు ఇలా చేస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఓకే. ప్రవర్తన మార్చుకోమంటున్నాం. భయపెట్టడం ఏమిటి ఇందులో? ఉన్నది చెప్పడానికి భయపెట్టడం ఏమిటి? ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రకృతి విలయాల నుంచి బయటపడాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మార్పుండాలంటారా? 100% ఉండాలా. ఎథిక్స్, మోరల్స్ పాటించాలి. అది ఆధ్యాత్మిక జీవితం మనిషిలాగా బతకాలి. మనిషి నిజాన్నే పలకాలి. మనిషి పేదవాడిని చూడాలి. అంతేగాని జీతాలు బాగా వచ్చినప్పుడు బీరువాల్లో దాచుకొని కామెంట్లు పెట్టడం కాదు చెప్పే గురువుల మీద. ఓకే. గురుత్యాగి భవే మృత్యుః. గురువుని నిందించిన గురు నింద అనేటటువంటిది మరణం. మరణానికి తీసుకెళ్తుంది. డెఫినిట్‌గా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిందే నమ్మరు. ఆయన చెప్పింది ట్రాన్స్‌లేషన్ మీకు రాదు. డీకోడ్ చేయడం రాదు. డీకోడ్ చేసింది చెప్తేనేమో అందరిని తిడతారు. చేసిన పంతులు గారులని జ్యోతిష్యుల్ని. తప్పు కదా! సో, అందువలన ఎట్టి పరిస్థితుల్లో మనకి రానున్న కాలంలో జాగ్రత్తలు తీసుకోండి నాయనా. ధర్మంగా ఉండండి. పేదవాళ్ళకి సేవలు చేయండి. మీ లక్ష్యాలేమిటి? మీరెందుకు పుట్టారో ఆ లక్ష్యాలు పూర్తి చేసుకోండి. గురువే లేడు మీకు. గురువే లేకపోతే ఎట్లా తెలుస్తది?
అది ఇగ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన ప్రతీదీ జరుగుద్ది. కలిపురుషుడు ఉన్నాడు ఇప్పుడు. కల్కి అవతారం కూడా రాబోతోంది. అయితే డీకోడింగ్‌లో ప్రాబ్లమ్ అనమాట. శ్రీనివాసుడు ఒక ఒక ఒకతను అంటాడు కామెంట్‌లో హ్మ్. వెంకటేశ్వర స్వామి 10వ అవతారం కాదు కదా! అంటే ఎన్నో అవతారాలు ఎత్తుతాడు విష్ణుమూర్తి. అందులో వెంకటేశ్వర స్వామి అవతారం ఒకటి కలియుగ దైవం. అవును. కానీ అధర్మాన్ని చీల్చి పడేసి అధార్మికంగా ఉన్న వాళ్ళని తోలు తీసేయడానికి మాత్రం రాముడొచ్చాడు, కృష్ణుడొచ్చాడు. ఆ అవి తర్వాత కల్కి. దశావతారాలుగా మనం భావిస్తాం. దశావతారాల్లో హ్మ్. ఆ దశావతారాల్లో కల్కి వస్తాడు. అవును. ఆ కల్కి ఎవడు వీళ్ళకేం కంటికి కనబడ్డు. అది పండితుల కంటికి కనబడతాడు. ఓకే. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా కంటికి కనబడతాడు. ఎందుకనంటే మదమెక్కి కామెంట్లు పెడుతున్నారు తప్పు. హ్మ్. మదమెక్కి ఏమంటున్నారు ఏంటి ఈయన్ని యూట్యూబ్ నుంచి బ్యాన్ చేసేయాలా అంటాడు ఒకడు కామెంటు. హ్మ్. అరే రాస్కెల్! నేను గురువుల్ని చిన్నప్పటి నుంచి కాళ్ళు పిసికి వచ్చినోడిని రా ఇడియట్! అధర్వణ మీద పండితుడిని ఒక ప్రొఫెసర్‌ని రా రోగ్! నువ్వెవడురా నన్ను బానిష్ చేయడానికి, నన్ను హ్మ్. బ్యాన్ చేయడానికి. ఇంకొక వెధవ అంటాడు ప్రజలను భయపెట్టేయడానికే ఈయన్ని జైల్‌లో పడేయాలంటాడు. ఒరేయ్ నీ అబ్బ కూడా పడేయలేడురా నన్ను. హ్మ్. ఎందుకంటే ఆల్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ నా శిష్యులురా ఇడియట్! ఆ! తర్వాత ఇంకొక వెధవ ఈ భయపెట్టడానికి అంటారు. ఏంటి భయపెట్టడం? డీకోడ్ చేసి పండితుడంటే ఏంట్రా తమాషానా పండితులంటే? పండితుడంటే జరగబోయేటటువంటిది ముందే డీకోడ్ చేసి చెప్తాడు. టీచర్ నేనొక ప్రొఫెసర్‌ని. హ్మ్. ఆ! వీరబ్రహ్మేంద్ర స్వామినే ఛాలెంజ్ చేయడానికి డర్టీ రోగ్స్‌రా మీరు. బ్రాహ్మణయ్యుండి నువ్వు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి చెప్పిన కాలజ్ఞానం చెప్తావంటాడు ఇంకొక ప్రబుద్ధుడు. అదేంటి వాళ్ళు అలా ఉంది గురువే అంటే గదా! గురువే. కానీ హ్మ్. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని చెప్తుంటే, బ్రాహ్మణయ్యుండి అంటే బ్రాహ్మణయ్యుంటే పోతులూరి వీరబ్రహ్మ కాలజ్ఞానం జరగకూడదారా డర్టీ రోగ్స్! ఎవర్రా మీరంతా? కాబట్టి ఇలాంటి వాళ్ళే ముందు చేస్తారనమాట. ఓకే. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఈ భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. ఈవెన్ ద గవర్నమెంట్ అండ్ ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ వార్నింగ్ అస్. అవునవును. జాగ్రత్తలు తీసుకోవాలా? తుఫానొస్తుంది, తీసుకోమని సైక్లోనొస్తుంది. గవర్నమెంట్ సంస్థ వాళ్ళే హెచ్చరిస్తున్నారు సార్ ఇప్పుడు. ఇప్పుడు తుఫానొస్తుంది, సైక్లోను, రీహాబిలేషన్ సెంటర్‌కి పంపించేస్తాం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ తరపున అసిస్టెంట్ కమిషనర్‌తో ఇప్పుడున్న సూర్యకుమారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరంతో ఇలాగా డిప్యూటీ కలెక్టర్స్‌తో మేమెళ్లి సర్వీసులు చేసాం. ఈ బోగ్గళ్ళకేం తెలుసు ఈ హ్మ్. బోగ్గళ్ళకి? హ్మ్. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి బోగ్గళ్ళే చేస్తారనమాట మొత్తానికి. హ్మ్. సో, డెఫినిట్‌గా వెంకటేష్ గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన ప్రతి అంశము జరిగి తీరుతుంది. ఫైన్ సార్. మంచి విశ్లేషణ. అలాగే కింద కామెంట్స్ పెట్టి మంట పెట్టే వాళ్ళకి కూడా చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.